హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో ఉన్నాము. తిరుపతి నుండి నైటు 3:30-4 మధ్యలో దిగాము. రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి విజయవాడకు వచ్చాము. తదుపరి లగేజ్ కౌంటర్లో లగేజ్ అంతా పెట్టేసి కృష్ణానదికి వచ్చాము. కృష్ణానదిలో స్నానం చేశాము. స్నానం అనంతరము విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వచ్చాము. ఎందుకంటే కియాన్ నందనికి పుట్టి వెంట్రుకలు తీసి తిరుపతి నుండి విజయవాడకు వచ్చాము. అక్కడ స్పందన తన యొక్క కోరికను నెరవేర్చుకోవడానికి వచ్చాము. అమ్మవారికి కుంకుమ పసుపు ఆ మెట్లకు సమర్పించడానికి వచ్చాము. నవిత మరియు వినూత్నదేవి, స్పందన ముగ్గురు కుంకుమ పసుపు చాలా చక్కగా కలుపుతున్నారు. తర్వాత కియానందను, కావ్యశ్రీ అక్కడ ఉన్న రాతి శిల్పాలతో ఆట ఆడుకుంటున్నారు. కియానందన్ గుండు చాలా బాగుంది. తదుపరి సందీపును స్పందన ఇద్దరు జ్యోతి ప్రజ్వలన చేశారు. అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయకు హారతి తీయడానికి దిష్టి హారతి కొబ్బరికాయ తీసుకున్నాము. అమ్మవారికి కొబ్బరికాయ హారతితో చూపించుకుంటూ దిష్టి తీస్తున్నాము. ఫ్యామిలీతో అందరం వచ్చాము. ఈ అరుదైన సన్నివేశం చాలా బాగుంది. విజయవాడకు ఎంతో మంది భక్తులు వస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఇట్లా దిష్టి కొబ్బరికాయను హారతితో తీసి కొబ్బరికాయను కొట్టేయాలి. ఎందుకంటే మనలో ఉన్న నెగిటివ్ అన్ని క్లియర్ అయిపోతుంది. ఇట్లా దిష్టి అమ్మవారికి 3 సార్లు రైట్ 3 సార్లు లెఫ్ట్ తిప్పేసి కాయను కొట్టడం వల్ల ఒంట్లో కానీ ఇంట్లో కానీ ఏదైనా నెగిటివ్ ఉంటే క్లియర్ అయిపోతుంది. అలా దిష్టి కొబ్బరికాయను కొట్టిన అనంతరం దిష్టి కొబ్బరికాయను కొట్టడం జరిగింది. తదుపరి స్పందన తన యొక్క అమ్మవారికి ఉన్న కోరికను తీర్చుకోవడానికి కొబ్బరికాయను అలా అమ్మవారికి సమర్పించింది. కొబ్బరికాయ చాలా చక్కగా పగిలింది. చాలా పెద్ద ఉంది. కొత్త కొబ్బరికాయలు అమ్మవారికి మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మెట్లకు కుంకుమ పసుపు ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ ఉన్న సెంటిమెంట్ ఏంటంటే అమ్మవారికి కుంకుమ పసుపు చాలా ఇష్టం. ముత్తైదులకు కుంకుమ పసుపు సెంటిమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు యువకులైనా ముసలి వాళ్ళైనా వయసు వాళ్ళైనా ఎవరైనా తమ యొక్క కోరికలను నెరవేర్చుకున్న తర్వాత ఇట్లా కుంకుమ పసుపు ఇట్లా మెట్లకు పెట్టడం సాంప్రదాయం. ఇక్కడ ఒక్కొక్కరి కోరిక ఒక్కొక్క రకంగా ఇక్కడ నెరవేర్చుకుంటారు. కొంతమంది నైవేద్యం పెడతారు, కొంతమంది ముక్కు పొడిగిస్తారు, కొంతమంది చీరలు ఇస్తారు, కొంతమంది బంగారం ఇస్తారు, కొంతమంది ఇట్లా కుంకుమ పసుపు పెడతారు. తదుపరి మనం ఫస్ట్ ఎంట్రెన్స్ లోనే విఘ్నేశ్వర స్వామి ఉంటాడు. మన విఘ్నాలు తొలగించడానికి ఆ స్వామిని దర్శనం చేసుకొని స్వామి యొక్క దయాకృపతో మనం అమ్మవారి సన్నిధికి బయలుదేరడం జరుగుతుంది. మన వెనుకట పూర్వం ఉన్న మెట్లు ఇవి. ఈ మెట్ల నుండే అమ్మవారి దర్శనానికి వెళ్ళేవారు. తదుపరి కాలం మారుతా ఉన్న కొద్దీ గుడి కూడా ఎంతో డెవలప్మెంట్ అయింది. ఇక్కడ విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తదుపరి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకోవాలి. వినాయకుడు, ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడు. కనకదుర్గ అమ్మవారికి వినాయకుడు క్షేత్ర పాలకుడు మరియు ఆంజనేయ స్వామి కూడా క్షేత్ర పాలకుడు. వీరి ఇద్దరి దర్శనం చేసుకున్న తర్వాతనే అమ్మవారి దగ్గరికి ప్రయాణం సాగిపోతుంది. భక్త ఆంజనేయ స్వామి వారి దర్శనం అయింది. ఇట్లా మెట్ల మార్గంలో ఇట్లా మన యొక్క కోరికలను నెరవేరిన తర్వాత ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క భక్తురాలు అందరు ఇట్లా కుంకుమ పసుపు పెట్టుకోవడం జరుగుతుంది. ఇన్ని 300 మెట్లు ఉంటాయి కావచ్చు అప్రాక్సిమేట్లీగా, లెక్క పెట్టలేదు. కియానందన్, కావ్యశ్రీ, నవిత, స్పందన, వినూత్నదేవి అందరం ఇట్లా మెట్ల మార్గంలో ఇట్లా పెట్టుకుంటూ వస్తున్నాం. ఈ కెమెరా షూట్ మొత్తం మన సన్ని బాబు చేస్తున్నాడు. ఇట్లా ఒక్కొక్క మెట్టుకు వస్తున్నారు. కొంతమంది అయితే మోకాళ్ళ మీదనే తమ యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ బొట్లు పెట్టుకుంటూ రావడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉందండి. ఎంతో పవిత్రమైన ఈ గుడి. ప్రతి ఒక్క రాయిని దేవుడుగా కొలిచే సాంప్రదాయం మనది. రాతిలో ఏముంది, నీ చేతిలో ఉన్నది పనితనం అని మన చేతితోనే ఆ యొక్క విగ్రహాలు కానీ మూల విరాట్లు కానీ ఏదైనా తయారయ్యేది వాటితోనే. అందుకోసమే న్యాచురల్గా చేయడం సాంప్రదాయం. ఈ యొక్క శక్తివంతమైన విజయవాడ కనకదుర్గమ్మ
విజయవాడ పేరులోనే విజయం ఉంటుంది. ప్రతి ఒక్క మెట్టుకు అలా పెట్టుకుంటే ఎంతో కలర్ఫుల్గా అయిపోయింది. పైనుంచి వెళ్ళి ఇట్లా కెమెరా తీసినప్పుడు అద్భుతమైన వ్యూ కనిపించిందండి. అక్కడ బిల్డింగ్లు కూడా కొత్త కొత్తవి స్టార్ట్ చేస్తున్నారు. ఎంతో డెవలప్మెంట్ ఉంది. మేము గత 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం తిరుపతికి ప్లస్ విజయవాడకు. ఎప్పుడు వెళ్ళినా ఈ 2 ప్రదేశాలు చూడడం జరుగుతుంది. మేము వెళ్ళిన కానుండి ఇప్పటికి ఎంతో డెవలప్మెంట్ అయింది. ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు. మనకి అన్నందని ఆ కాలభైరవంతోనూ ఎంతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఇక్కడ కాలభైరవుడు కూడా ఎవరిని ఏమనడు. చాలా చక్కని సన్నివేశాలు ఇక్కడ ఎన్నో అద్భుతంగా ఉన్నాయి. ఇలా రాళ్ళకన్నీ మెట్ల మార్గంలో వెళ్తున్నారు. ప్రతి ఒక్క మెట్టుకు దేవుడిగా కొలుచుకుంటూ సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి. ఈ అమ్మవారికి ఎంతో విశిష్టత ఉన్నది. చాలా ఎంతో బ్యూటిఫుల్ అయిన లొకేషన్. చాలా అద్భుతంగా ఉంటది. ప్రతి ఒక్కరు ఎంతో భక్తి మార్గంతో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనే సెంటిమెంట్ మీదనే వస్తూ ఉంటారు ఇక్కడికి. ప్రతి ఒక్కరు ఎంతో భక్తితోని ఎంత బాగా వస్తారు చూడండి. ఎంతో భక్తితోని వారి యొక్క భక్తిని నిరూపించుకునే మార్గంలో స్పందన మరియు వినీత్ నది పోటీ పడి పెడతా ఉన్నారు. కుంకుమ ఇలా పెట్టుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్క భక్తురాలు వారి యొక్క ముఖంలో ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. ఇలా మెట్ల మార్గం వస్తుంది. ఇక్కడ శివుడు, వినాయకుడు, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో చాలా అరుదుగా ఉంది. మనం ఆల్మోస్ట్ కొండపైకి చేరుకునే దారిలోనే ఉన్నాము. ఒక 15-20 మెట్లు అయితే మనం కొండపైకి వచ్చేస్తాము. 300 మెట్లు ఉంటాయి అనుకుంటా, పూర్తిగా తెలియదు నాకు కూడా. ఆ మెట్ల మార్గంలో ప్రతి ఒక్కరూ ఇట్లా మెట్ల మార్గంలో రావడం, ఇట్లా రాయికి అలా బొట్లు కుంకుమలు పెట్టుకుంటూ రావడం జరుగుతుంది. మనం మెట్లు పైకి వచ్చాము. అమ్మవారి గర్భగుడి దగ్గరలో ఉన్నాము. అమ్మవారి వాహనాలైన సింహం ఇక్కడ అలంకరణ చేస్తున్నారు. వాటికి కుంకుమ పెట్టి మొత్తం రాళ్ళు కూడా పెద్ద కొండ లెక్క అయిపోయినాయి. ఇక్కడ ఎంతో మంది భక్తులు మెట్లకు పెట్టిన కుంకుమ తర్వాతకి వచ్చినాక అమ్మవారి వాహనాలకు రెండింటిగా పెట్టి వారి యొక్క కోరికలను నెరవేర్చుకున్న తర్వాత చేస్తారు. చాలా బాగుంది. తదుపరి మేము లైన్ లో వెళ్ళి అమ్మవారి దర్శనం అయింది. ఆ భాగంలో మనం కెమెరా షూట్ చేయలేకపోయినాము, అక్కడ మనకు పర్మిషన్ లేదు. తర్వాతకి అమ్మవారి దర్శనం అయినాక పైకి వచ్చినాక గర్భగుడి పైన పక్కనే తులాభారం ఉంటుందండి. అమ్మవారు సింహం మీద కూర్చొని చాలా గంభీరంగా ఎంతో ప్రేమతో అమ్మవారు ఉంటారు. తులాభారంలో మన యొక్క కోరికలు తీర్చుకునే తులాభారం. కియాన్ నందన్ వెయిట్లో 8 కేజీలు వచ్చిండు. 8 కేజీల బరువు ఉన్నాడు అతను. అమ్మవారికి తులాభారం సమర్పించారు సందీప్ మరియు స్పందన. శ్రీ కనకదుర్గ తులాభారం. తదుపరి మనము కోరికలు ఎన్నో రకాలుగా నెరవేర్చుకోవచ్చు. అక్కడ ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ మీద వాళ్ళు చూపించిన రకంగా మన యొక్క వెయిట్ ప్రకారం ఏమేమి ఇవ్వాలనేది అక్కడ ఉంది. ఫస్ట్ అనేది పటిక బెల్లం, బియ్యం, పసుపు, కుంకుమ, నెయ్యి, నువ్వుల నూనె, పంచదార. మన యొక్క బరువు ప్రకారం అక్కడ మనం ఇచ్చుకోవచ్చు. ఏదైనా మనకు ఏది వీలు ఉంటుంది. ఇది ఏది వీలు కాదన్నప్పుడు డబ్బులన్నీ ఇవ్వచ్చు. ఏ రకమైన మన యొక్క కోరికను నెరవేర్చుకోవచ్చు. పైన వచ్చిన భక్తులు అక్కడ సేద తీర్చుకోవడానికి చక్కగా కూర్చున్నారు. తదుపరి అక్కడ ఇచ్చేసినాక లైన్లో మనము అమ్మవారి దర్శనం అయినాక బయటికి వెళ్ళే మార్గంలో ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి. కొన్ని అద్దాల మండపం కానీ, శివాలయం కానీ, నవగ్రహాలు కానీ, గోశాల, తావేలు అన్నీ ఉంటాయి. ఇక్కడ శివ కుటుంబం ఉందండి. ఆ రాతి విగ్రహాలు, వాటి యొక్క పనితనము, ఆ మెట్లు చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ లొకేషన్. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇలాంటివన్నీ సందర్శించాలి. ఎందుకంటే మనం ఫ్యామిలీతో రావడమే చాలా అరుదుగా వస్తాం. ఇక్కడ తాబేళ్ల కొలలు ఒక 20 నుండి 30 తాబేళ్లు ఉన్నాయి అందులో. చాలా బాగున్నాయి తాబేళ్లు కూడా. రకరకాల తాబేల్స్ ఉన్నాయి అందులో. మనం చూసే తాబేళ్ల కంటే స్టార్ తాబేల్స్ ఎన్నో రకాల తాబేల్స్ ఉన్నాయి. ఆ పక్కనే 12 రకాల జ్యోతిర్లింగాల రాతి మీద చెక్కిన విగ్రహాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాల
ఫొటోస్ మొత్తం ఇక్కడ మంచిగా రాతితో చెక్కి ఈడ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. తర్వాతకి మనం జ్యోతిర్లింగాల నుంచి వెళ్ళి పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళాము. అక్కడ శివాలయం దర్శనం చేసుకొని అక్కడ నుండి బయటకు వచ్చాము. శివాలయంలో కానీ కొన్ని ప్లేసులలో మనకు కెమెరా పర్మిషన్ ఇవ్వలేదు. శివాలయం చుట్టూ ఉన్న ప్రాకారాలు ఇప్పుడే కొత్తగా కట్టేస్తున్నారు. అవన్నీ రాతితోనే మొత్తం అద్భుతంగా శిలాతోరణాలు శిలాకల్పాలు లెక్క చేసి చాలా నీట్గా ఉంది. తదుపరి ఇక్కడ అద్దాల మండపం ఉందండి. ఒకరికి 5 రూపీస్, 5 రూపాయలు. మేము మొత్తం 12 మంది ఉన్నాము. అందులో అసలు నిన్న రాలేదు. 11 మంది వెళ్ళాము. అద్దాల మండపం చూసాము. పైన ఉన్న అన్ని క్షేత్రాలను చూసి కిందికి వచ్చాము. కిందనే అక్కడ లడ్డూల కౌంటర్ అవన్నీ మార్చారు. మేము ఉదయం ఇక్కడ స్టార్ట్ అయ్యాము. సాయంత్రం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మళ్ళీ అక్కడ చేరుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.